నమస్తే అండి. ఎలా ఉన్నారు? లక్ష్మీ కాంపిటీటివ్ హబ్ కి స్వాగతం. ఈనాటి మన అంశం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. దీన్ని ఈ మధ్య కాలంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మరియు మణిపూర్ లో దీన్ని పొడిగించడం అనేది జరిగింది. దీన్ని పొడిగించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ చట్టం ఏంటి, దేని గురించి చర్చిస్తుంది, ఈ చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి, దీని పర్యవసానాలు ఏంటి, వీటన్నిటి గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీన్ని ఇంగ్లీష్ లో ఏఎఫ్ఎస్పిఏ అంటాం. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటాం అనమాట. దీన్ని తెలుగులో మనం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అంటాం అనమాట. ఈ చట్టం ముఖ్యంగా మన ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఈ చట్టాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారనమాట. మరీ ముఖ్యంగా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ ఈ రాష్ట్రాల్లో ఈ చట్టం ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. కొన్నిసార్లు అస్సాంలో కూడా ఉపయోగించారండి. అసలు ఈ చట్టం ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది అని గనక మనం ఫస్ట్ తెలుసుకుంటే గనక, ఈ చట్టం ముఖ్యంగా విదేశీ వ్యక్తుల చొరబాటు నుంచి చొరబాటును అరికట్టడానికి అది మొదటి అంశం. అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, శాంతి భద్రతల సమస్య ఎక్కడెక్కడైతే తలెత్తుందో వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి శాంతి భద్రతలు ఏర్పరచడానికి ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 1958లో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరు వేరు చోట్ల వేరు వేరు కారణాల చేత, ఎస్పెషల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని వాడడం అనేది జరిగింది. మనం మొదటి అంశంగా మణిపూర్ గురించి తెలుసుకుందాం. మణిపూర్ లో ఈ చట్టాన్ని మరొక 6 నెలల వరకు పొడిగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కల ముఖ్య కారణాలను కనుక మనం గమనిస్తే, ముఖ్యమైనది అక్కడ తెగల మధ్య జరుగుతున్న తిరుగుబాటు అనొచ్చు, వాటి మధ్య వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలు, వీటన్నిటికీ ఒక కంట్రోల్ అనేది తీసుకురావాలనేది ముఖ్య అంశం. శాంతి భద్రతలు చాలా బాగా దెబ్బతిన్నాయి, చాలా దారుణంగా దెబ్బతిన్నాయి అనమాట. వాటిని మళ్ళీ తిరిగి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టాన్ని మళ్ళీ ఒకసారి పొడిగించడం అనేది జరిగింది. దీని ద్వారా ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మణిపూర్ లో ఈ చట్టం 1981 లో మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అదే విధంగా ఈ చట్టాన్ని ఇప్పటికీ అమల్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల నుంచి ఈ కొండ ప్రాంతాల్లో కనుక ఈ చట్టం మాత్రం అమల్లోనే ఉందండి. అది కాకుండా మీరు కనుక గమనిస్తే, మొన్న ఫిబ్రవరి 2025 నుంచి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కూడా నడుస్తుంది. సో ప్రజల పరంగా కనుక మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ ప్రజల యొక్క హక్కులకి ఒక విధంగా భంగం అని చెప్పలేం, కానీ కొద్దిగా వాటి మీద కొంచెం ఎక్కువ పరిమితులు అనేవి అయితే ఉన్నాయండి. సో ఈ చట్టాల వల్ల పరిమితులు వస్తున్నాయి, కానీ ఈ చట్టం అవసరం. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య, అదే విధంగా చొరబాటు సమస్య, వీటిని అధిగమించాలి. అదే విధంగా తెగల మధ్య కొట్లాటలు అనొచ్చు, వాటిని లేదా సంఘర్షణలు అనొచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఈ చట్టం అనేది అవసరం అన్నమాట. సో ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నారు. ఇంకా ఇది కాకుండా నాగాలాండ్ విషయం కనుక తీసుకున్నట్లయితే, నాగాలాండ్ లో కూడా ఈ చట్టాన్ని చాలా రోజుల నుంచి అమలు పరుస్తున్నారు. దానికి ముఖ్య కారణం కూడా ఇదేనండి, శాంతి భద్రతల సమస్య మరియు చొరబాటుదారులు, వీళ్ళని అరికట్టాలి, కంట్రోల్లో ఉంచాలి అంటే కనుక ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది. డిమాపూర్, నాగాలాండ్ లో కనుక చూసినట్టయితే డిమాపూర్ తో కలుపుకొని ఫేక్ ఇంకా మిగతా జిల్లాల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారనమాట. ఇది కాక మరో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో వేరే 5 జిల్లాల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు. ఇది నాగాలాండ్ పరిస్థితి. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్ కూడా
చాలా రోజులుగా ఈ చట్టం అమల్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో కూడా. అరుణాచల్ ప్రదేశ్ లో కనుక మనం చూసుకుంటే మనకు మళ్ళీ ముఖ్యమైన అంశం అనేది చొరబాటుదారులు. ఎందుకంటే మన సరిహద్దుని ఇక్కడ మనం చైనాతో పంచుకుంటాం అన్నమాట. కాబట్టి చొరబాటుదారులు వస్తుంటారు, వాటిని అరికట్టాలి అంటే చాలా అవసరం ఉంటుంది ఈ చట్టాలు లాంటివి తీసుకురావడం. కానీ ఈ చట్టాల వల్ల మేలు జరుగుతుందా అంటే మేలు జరుగుతుంది, కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయండి ఈ చట్టం ని అమలు పరిచే సమయంలో అవి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం అనేది జరిగింది. అది చాలా దురదృష్టకరం. కానీ ఈ చట్టం అనేది అవసరం, లేకపోతే కనుక మనకి మన సరిహద్దులు వెంబడి ఈశాన్య రాష్ట్రాలే మాయమైపోయే పరిస్థితి కూడా రావచ్చు ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ మెయిన్ గా అది ఒక సమస్య అయితే, మనకి మెయిన్ సమస్య ఏంటి అంటే కనుక ఇక్కడ చాలా ముఖ్యమైన సమస్య చొరబాటుదారులు మరియు ఇక్కడ ఉన్న రకరకాల తెగల మధ్య సంఘర్షణలు. మణిపూర్ విషయమే తీసుకుంటే మనకి మేటీస్ అండ్ కుకీస్, వీళ్ళు ఈ రెండు తెగల మధ్య కూడా చాలా దారుణంగా యుద్ధ వాతావరణం అనే చెప్పచ్చు అనమాట. అటువంటి పరిస్థితి ఉంది. వీటిని కంట్రోల్ చేసి సామాన్య పరిస్థితులను తీసుకురావాలంటే ఇట్లాంటి చట్టం ఉపయోగించక తప్పని పరిస్థితి. సో ఈ 3 రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని మరొక్క 6 నెలలకి పొడిగించడం జరిగింది. అది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది, మరొక 6 నెలలు. మణిపూర్ విషయంలో తీసుకుంటే మధ్యలో కొంత సమయం ఏప్రిల్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు కూడా అక్కడ పరిస్థితి కొంచెం మెరుగైందని ఈ చట్టాన్ని కొంచెం సవరించడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల మళ్ళీ ఈ చట్టాన్ని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఈ చట్టంలో ఏంటంటే మనకు ముఖ్యంగా కనిపించే అంశాలు, ఒకటి ఎటువంటి కారణం చూపకుండా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది సాయుధ దళాలకి. ఇంకొకటి వాళ్ళకి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయుధాలు వాడే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఆయుధాలు వాడి ఎవరన్నా చనిపోయినా కానీ దాన్ని ఎవరు ప్రశ్నించలేని విధంగా ఉంటుంది చట్టం. ఇంకొకటి వారెంట్ లేకుండా వెతికే ఇంట్లో కానీ వేరే పరిసరాలను కానీ వెతికే అవకాశం కూడా ఉంది. అండ్ వీళ్ళకి వచ్చేటప్పటికి వేరే ప్రత్యేకమైన ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అండ్ ముఖ్యంగా ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎమర్జెన్సీ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఈ చట్టాన్ని వాడతారనమాట. కాబట్టి ఈ చట్టం అనేది అవసరం, కానీ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరగకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నిజంగా సమస్యలు ఉన్నాయో అక్కడ దాన్ని వాడడం వల్ల ఈ చట్టాన్ని మనం చాలా బాగా వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఏర్పడడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదండి వాటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, కంటెంట్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.